సో ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లో, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో కానీ, తర్వాత మీకు తెలుసా లాంగ్వేజెస్ ఎన్ని రకాల లాంగ్వేజెస్ ఉంటాయి కంప్యూటర్స్ లో? ఓకే, దానికంటే ముందు లో లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మిషనరీ లాంగ్వేజ్ కదా. సో మనం సిస్టమ్ ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఉంది అనుకోండి, లేకపోతే ఏదైనా కంప్యూటర్ ఏదైనా ఉన్నా కూడా అది ఎట్లా పనిచేస్తుంది? కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ ఎట్లా పనిచేస్తుంది? హౌ కంప్యూటర్ వర్క్స్. దానంతా పనిచేస్తుందా? ఎనీ రోబో, ఏ రోబో కానీ ఏ కంప్యూటర్ కానీ దానంతా ఏం పనిచేయదు అన్లెస్ అంటిల్ యు గివ్ ఏ ఇన్స్ట్రక్షన్. ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే నువ్వు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చావో అది మాత్రం ఎగ్జిక్యూట్ చేసి ఊరుకుంటుంది అంతే, అవునా? అంతేగాని దానికి సొంత తెలివితేటలు ఏమి ఉండదు, ఏం చేయాలనేది దానికి ఏం తెలియదు. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఒకటి చేయాలి, ఒక సమ్ చేయాలి. ఓకే, 1 + 2 + 3 = ఎంత? అది దాన్ని అడగాలన్నమాట. నీకు తెలుసు, చాలా తక్కువ తెలుసు. ఓకే, కానీ ఇప్పుడు అది యాడ్ చేయాలంటే ఫస్ట్ దానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఏంటి? ఫస్ట్ మనం 1 ఇస్తాము, 1 ఇన్పుట్ ఇచ్చి స్టోర్ చేసుకోమంటాం, సేవ్ చేసుకోమంటాం. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే స్టోర్ 1 అంటే అది ఏం చేస్తుంది? 1 పెట్టుకుంటుంది అంతే. తర్వాత ఇంకేం చేయలేదు. 1 పెట్టుకోమన్నా కదా, 1 పెట్టుకుంటుంది అంతే బుర్రలో. తర్వాత ఏం చెప్పాలి దానికి? ప్లస్ అని చెప్పాలి దానికి. నెక్స్ట్ ఏంటి? ప్లస్ అంటే ప్లస్ అని ఒక ప్లస్ పెట్టుకుంటుంది అంతే. నువ్వు ఇంక తర్వాత చెప్పలేదు అనుకో, అంతే 1 + 1 పెట్టుకుని అలా చూస్తూ ఉంటుంది అంతే, నేను ఓపెన్ చేసి. మళ్ళీ దానికి ఏం చెప్పాలా? 2 అనే ఒకటి ఇన్పుట్ ఇవ్వాలి దానికి. ఒక ఇన్పుట్ ఇవ్వగానే ఓకే 2 తీసుకుంటుంది, అలా అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? ప్లస్. మళ్ళీ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? 3. తర్వాత ఆ 1 + 2 + 3 అని కొట్టావు అనుకో, ఇంకా అదే రాకుంటుంది అంతే, ఏం చేయదు. నువ్వేం చేయాలి అప్పుడు? = కొట్టాలి, అంటే ఇన్స్ట్రక్షన్ అడగాలి దాన్ని. = ఎంత అని అడిగితే అప్పుడు అది నువ్వు ఇచ్చిన ఇన్పుట్ ని తీసుకుని ఆ 3 యాడ్ చేసి కూర్చుంటుంది. 3 యాడ్ చేసి కూర్చుంటుంది అంతే. దానికి తెలిసి ఒక ఆన్సర్ వస్తుంది, దానికి అక్కడికి కూర్చుంటుంది అంతే. నువ్వేం అడగాలి దాన్ని? డిస్ప్లే చేయమని అడగాల. చూపించంటే కానీ చూపించుతుంది. సో డిస్ప్లే అంటే అప్పుడు దాని ఆన్సర్ చూపిస్తుంది. అదేనా? సో కంప్యూటర్ ఎలా పనిచేస్తుందంటే నువ్వు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ ప్రతి స్టెప్ నువ్వు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. నువ్వు అడగాలని చెప్తాను, ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి, చేయి, అది అలాగే చేసుకుంటూ వెళ్తుంది. నువ్వు ఎక్కడ ఆపేసావు అనుకో ఏమవుతుంది? అక్కడితో ఆగిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పండి? 1 2 3 4 5 6 7 ఇన్స్ట్రక్షన్స్ అయ్యాయి కదా. సో 7 ఇన్స్ట్రక్షన్స్ నువ్వు స్టెప్ బై స్టెప్ రాసావు అనుకో. ఓకే, ఇలా చెప్పు. వాట్ ఈస్ దిస్? 7 ఇన్స్ట్రక్షన్ కలిపితే ఏమంటుందండి? ప్రోగ్రామ్ అంట. ఇట్స్ ఎ ప్రోగ్రామ్. సో వాట్ ఈస్ ప్రోగ్రామ్? Set of instructions. Set of instructions we call it as a program. So నువ్వు ప్రోగ్రామ్ రాయాలి. నువ్వు ఎలాగైతే ప్రోగ్రామ్ రాసావో అలాగే స్టెప్ బై స్టెప్ చేసి అది నీకు నువ్వు డిస్ప్లే అంటే డిస్ప్లే చేస్తుంది, లేదంటే అక్కడ మెమరీలో అక్కడ పెట్టు. సో నువ్వు ఇన్పుట్ ఇచ్చిన దాన్ని బట్టి ఇన్పుట్ని తీసుకుని అవుట్పుట్ అది నీకు ఇస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రోగ్రామ్. ఓకే, సో ప్రతిదానికి నీకు తెలుసు నీ లాంగ్వేజ్ ఏంటి? నీది హై లెవెల్ లాంగ్వేజ్, నీకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, నీకు వచ్చిన లాంగ్వేజ్ వేరు. ఓకే, నువ్వు ఇక్కడ ఏమంటావు? యాడ్ అంటావు. నీకు యాడ్ అంటేనే తెలుసు, కానీ కంప్యూటర్కి యాడ్ అంటే తెలియదు. బికాస్ అక్కడ ఉండేది ఏంటి లోపల?
ఎలక్ట్రానిక్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. దానికి నువ్వు నీకు వచ్చిన లాంగ్వేజ్లో సిలో కానీ పైథాన్లో కానీ ఎందులో చేసినా దానికి ఏం అర్థం కాదు. కంప్యూటర్ మైక్రో ప్రాసెసర్కి ఏం అర్థం కాదు. నువ్వు హై లెవెల్ లాంగ్వేజ్లో రాస్తే నువ్వు ఇదే సేమ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ 1 + 2 + 3 ఎంత అనే ఒక ప్రోగ్రామ్ని 4-5 లాంగ్వేజెస్లో రాయొచ్చు. హై లెవెల్ లాంగ్వేజెస్ ఏమున్నాయి మనకి? సి ప్లస్ ప్లస్, పైథాన్, జావా, HTML. నువ్వు ఏదన్నా ఒక హై లెవెల్ లాంగ్వేజ్లో నువ్వు ఎందులో రాసినా ఆన్సర్ అదే ఇస్తుంది కదా. ప్రోగ్రామ్ నువ్వు ఎందులో రాసినా ఆన్సర్ 6 వస్తుంది. కానీ నువ్వు ఏ లాంగ్వేజ్లో రాసినా దీనికి ఏం అర్థం కాదు. దానికి మెషినరీ లాంగ్వేజ్ ఒక్కటే అర్థమవుతుంది. కంప్యూటర్కి మెషిన్ లాంగ్వేజ్ ఒక్కటే అవుతుంది. మెషిన్ లాంగ్వేజ్ దేంట్లో ఉంటుంది? 0s and 1s ఉంటాయి. అది 0 1 0 0 1 0 నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి అది రీడ్ చేయగలుగుతుంది తప్పించి ఇంకా ఏది కూడా దానికి అర్థం కాదు. అర్థమైందా? సో దానికి దీనిలో మెషినరీ లాంగ్వేజ్ అన్ని 0s and 1s ఉంటాయి. అది కూడా ఎలా ఉంటుంది తెలుసా మీకు? 8 బిట్స్ కలిపి ఒక బైట్ అంటే కదా, ఆ బైట్స్లో అది రీడ్ చేస్తూ ఉంటుంది. ఒక బైట్ ఎలాగుంది, ఒక్కొక్క బిట్ రీడ్ చేస్తుంది, ఒక్కొక్క బైట్ అది రీడ్ చేస్తుంది. సో నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ యాడ్ అనుకో, యాడ్కి ఒక కోడ్ ఉంటుంది దానికి. సపోజ్ 8 బిట్ అనుకోండి, 0 1 0 0 0 0 1. సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను రాస్తున్నా. ఓకే, ఎన్ని ఉన్నాయి? ఇది యాడ్ అనే దానికి ఇది అనుకో. నువ్వు యాడ్ అనే దాన్ని కొట్టావనుకో, అది కంపైలర్ అని ఒకటి ఉంటుంది. కంప్యూటర్లో ఏముంటుంది? కంపైలర్ ఉంటుంది. కంపైలర్లోకి వెళ్ళిన తర్వాత అది యాడ్ అంటే ఏంటది ఈ ఇన్స్ట్రక్షన్ దానికి వెళ్తుంది. కంపైలర్ ఏం పంపిస్తుంది? ఇది పంపిస్తుంది. 8 బిట్ ఇన్ఫర్మేషన్ దానికి పంపిస్తుంది. ఇది చదివితే అప్పుడు దానికి అర్థం, ఇది యాడ్ అని దానికి అర్థం అవుతుంది. దాని లాంగ్వేజ్ అది. సో ప్రతి దానికి ఉంటాయి. అన్ని 0s and 1s ఉంటాయి. అర్థమైందా? సో కంప్యూటర్కి ఎలా తెలుస్తుందంటే నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా 0s and 1s కన్వర్ట్ అయ్యి అది వెళ్తుంటే అది ఆ 0s and 1s రీడ్ చేసి అది అర్థం చేసుకుంటుంది. నువ్వేమంటున్నావు? యాడ్ చేయమంటున్నావా, మైనస్ చేయమంటున్నావా, లేకపోతే ఈక్వల్ టు ఏం చేయమంటున్నావు, అవన్నీ దానికి అది అయితే అర్థమవుతుంది. సో అది ఎలాగ వెళ్తుంది? నువ్వేమో యాడ్ అంటావు, మానిటర్ మీద కూర్చుని యాడ్ అంటాం. పోనీ అలాగొద్దు, నీకు అసలు నీ లాంగ్వేజ్లో రాయద్దు, దాని లాంగ్వేజ్లో రాయద్దు. గుర్తుపెట్టుకోగలవా? ఇది యాడ్, మైనస్కి ఏమో సబ్ట్రాక్షన్కి ఒకటి, డివిజన్కి ఒకటి, ఇట్లా అన్నీ ఉన్నాయి అనుకోండి. ఆ కోడ్ 8 బిట్ కోడ్స్ ఉన్నాయి అనుకోండి, 16 బిట్ కోడ్ ఉంది అనుకోండి. గుర్తుపెట్టుకోగలవా? నువ్వు రాసేటప్పుడు 0 1 1 0 0 0 అన్నీ కొడతా ఉంటావు. అవుతుందా నీకు? మనకు ఆ భాష అర్థం కాదు, మన భాష దానికి అర్థం కాదు కదా. సో అందుకే మధ్యలో కంపైలర్ అని ఒకటి ఉంటుంది. మనకు వచ్చిన భాషలో మనం రాస్తాము, అది ట్రాన్స్లేట్ చేసుకుంటుంది, అది అవుట్పుట్ దాని భాషలో ఇస్తుంది. కంపైలర్ మళ్ళీ ఏం చేస్తుంది? నీ భాషలో కన్వర్ట్ చేసి నీకు చూపిస్తుంది. ఓకే, సో ఇది సిస్టంలో ఎప్పుడైతే 0s and 1s అంటే ఎట్లాగా, అది 0s and 1s ఎట్లాగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, అది ఎట్లా చేస్తుంది, దాన్ని ఎట్లాగా మ్యానిపులేట్ చేస్తుంది, ఎట్లాగా ఒకదానికి ఒకటి చేస్తుంది, దానికి ఏం యూజ్ చేస్తారనేది ఒకసారి చూద్దాం.